షిగిల్లా ఇదొక రోగం పేరు. ఇది అంటు వ్యాధి. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో అలజడి రేకెత్తిస్తోంది. జనాల్లో ఆందోళన పెంచుతోంది. కేరళంలోని కోళికోడ్ జిల్లాలో 12 మందికి షిగిల్లా సోకింది. పెరువయల్ గ్రామంలోని ఎరంజికల్ ప్రాంతంలో ఆ 12 మంది బాధితులు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం నలుగురిలో షిగిల్లా లక్షణాలు కనిపించాయి. వారిలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కొత్తగా లక్షణాలు కనిపించిన వారంతా కుటుంబ సభ్యులుగానే చెబుతున్నారు. షిగిల్లా వ్యాధి నిర్ధారణ కావడంతో కేరళంలో ఆందోళన నెలకొంది. జీర్ణ వ్యవస్థను, పేగులను ప్రభావితం చేసే వ్యాధిది. కలుషిత ఆహారం, నీటిని తీసుకోవడం వల్ల వస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తిని తాకటం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, వాంతులు షిగిల్లా వ్యాధి లక్షణాలుగా చెబుతున్నారు. షిగిల్లా ఒక అంటువ్యాధి కావడంతో ఏ వయసు వారికైనా సోకవచ్చు. 5 ఏళ్లలోపు పిల్లలకు ముప్పు ఎక్కువని హెచ్చరిస్తున్నారు. అయితే చేతులు శుభ్రంగా కడుక్కోవటం, పరిశుభ్రమైన ఆహారం, నీటిని తీసుకుంటే షిగిల్లా నుంచి దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. షిగిల్లా ఇదొక రోగం పేరు. ఇది అంటువ్యాధి. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో అలజడి రేకెత్తిస్తోంది. జనాల్లో ఆందోళన పెంచుతుంది. అయితే ఈ కేరళలోని కోళికోడ్ జిల్లాలో మొత్తం 12 మందికి ఈ షిగిల్లా వ్యాధి సోకింది. అయితే ఈ షిగిల్లా వ్యాధి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వాటి నివారణకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వాటి లక్షణాలు ఏంటి అనే విషయాలు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీ భూషణ్ రాజు గారు, ప్రొఫెసర్ నెఫ్రాలజిస్ట్. భూషణ్ రాజు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. భూషణ్ రాజు గారు, ఇప్పుడు ఈ షిగిల్లా వ్యాధి కేరళలో అయితే ప్రస్తుతానికి కొంచెం కలకలం సృష్టించిందని చెప్పాలి. ఈ షిగిల్లా వ్యాధికి సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? అంటే ముందుగా ఈ వ్యాధి మనకి సోకిందని ఏ విధంగా నిర్ధారణ చేసుకోవాలంటారు? షిగిల్లా అనేది ఒక బ్యాక్టీరియా యాక్చువల్లీ, అండ్ షిగెల్లోసిస్ అనేది దాంతో వచ్చే జబ్బు పేరు. సో షిగెల్లోసిస్ ఉన్న వాళ్ళు, లేకపోతే షిగిల్లా ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు దాదాపుగా ఎక్కువ కడుపులో, పేగులకి ఎక్కువ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. మామూలుగా మన అందరికీ వచ్చిన డిసెంట్రీ లాంటిది, ఒక రకమైన డిసెంట్రీ. అది చాలా ప్రదేశాలలో వస్తూ ఉంటుంది, చాలా మందికి వచ్చి పోతూ ఉంటుంది. లక్కీగా ఏంటంటే ఒక మనిషిలో వచ్చినప్పుడు అక్కడక్కడ ఆగిపోతుంది, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళలో ప్రాణాంతకం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక కామన్ గా అందరూ ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా ఒక కామన్ గా అందరూ వాడుకునే నీళ్ళని కానీ, ఆహార పదార్థాలను కానీ అలా ఉన్నప్పుడు అక్కడ చాలా మందికి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఒక చిన్న బ్రీఫ్ ఎపిడమిక్ లాగా ఒక చిన్న లోకల్ ఏరియాలో చాలా మంది, మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా మందికి ఒకేసారి వస్తుంది. అలా కాకుండా ఒక్కొక్కరికి కొన్ని సందర్భాల్లో వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. చాలా మందికి దానికి పరీక్ష చేసి ఫలానా అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు. మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే ఇలా ఒకేసారి చాలా పెద్ద మొత్తంలో అనేక మందికి తక్కువ కాలంలో వస్తే అప్పుడు మనం పరీక్ష చేసుకొని షిగిల్లా అనుకుంటూ ఉంటాం. కానీ ట్రీట్మెంట్ గొప్పగా ఏమీ ప్రత్యేకంగాను ఫలానా విధంగా ఇవ్వాలని కానీ ఏముండదు. డిసెంట్రీకి, లూజ్ మోషన్స్, డయేరియాకి మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటామో, ఐవి ఫ్రూట్స్ బాగా ఇవ్వడము, సలైన్ ఎక్కించుకోవడము, డిహైడ్రేషన్ కాకుండా కాపాడుకోవడము, ఒంట్లో లవణాలు బాగా తగ్గిపోతున్నప్పుడు విరోచనాల ద్వారా వాటి మరి తిరిగి ప్రత్యామ్నాయంగా వాటి మనం ఇంజక్షన్ రూపంలో కానీ, కొబ్బరి నీళ్లు వాటి రూపంలో కానీ తీసుకోవచ్చు. అయితే కొంతమందిలో మాత్రం, ముఖ్యంగా రోగ నిరోధక బాగా లేని వాళ్ళలో, చిన్నపిల్లల్లో ఈ షిగిల్లా కొంచెం ప్రత్యేకంగా బిహేవ్ చేసి కిడ్నీ పాడేలా చేస్తూ ఉంటుంది. అది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని హిమోలైటిక్ యూరినిక్ సిండ్రోమ్ అంటూ ఉంటారు. అంటే 2 కిడ్నీలు పాడైపోవడము, దాంతో పాటు రక్తం ఒక్కసారిగా విచ్ఛిన్నం అయిపోయి రక్తం అంతా కూడా ఒక్కసారిగా కిడ్నీ మీద పడిపోయి కిడ్నీలు పాడైపోవడం, ఇలా ప్రత్యేకమైనటువంటి జబ్బు. అంటే వాళ్ళలో కొంచెం ఎవరికైతే ఈ రకమైనటువంటి జబ్బు వచ్చే గుణం జన్యుపరంగా ఉంటుందో వాళ్ళలో ఇది కొంచెం పెద్దగా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళని పక్కన పెట్టేస్తే మామూలుగా దాదాపు 95% మంది ఈ జబ్బుతో బాగైపోతారు. సలైన్ ఎక్కించుకోవాలి. పెద్దగా యాంటీబయాటిక్స్ కూడా మీకు పెద్దగా అవసరం పడదు. అయితే చాలా మంది ఒకేసారి వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో చాలా మంది కష్టమైపోతుంటుంది. కాబట్టి వాళ్ళందరినీ ఆసుపత్రిలో పెట్టడం వల్ల వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి వచ్చే అవకాశం, వాళ్ళు వాడిన వస్తువులు కానీ, పదార్థాలు కానీ ఆ బ్యాక్టీరియా ఉందనుకోండి, ఆ బ్యాక్టీరియాతో వచ్చే ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ గా ఎప్పుడు కూడా ఒక మనిషి యొక్క ఫీకల్ మ్యాటర్ ని, అనగా వాళ్ళ విసర్జితాలను ఎప్పుడు కూడా మనం తాకకూడదు డైరెక్ట్ గా. అంటే మనకు తెలియదు, చాలా సందర్భాల్లో మన వస్తువులను ముట్టుకున్నప్పుడు, వస్తువులను మార్చుకుంటూ ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఎలా సందర్భాల్లో తెలియకుండానే ఈ విసర్జితాలన్నీ కూడా మనకి తగులుతూ ఉంటాయి. కాబట్టి తద్వారా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఫీకో ఓరల్ రూట్ అంటూ ఉంటాం. అంటే విసర్జితాల ద్వారా నోట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్యాక్టీరియా కడుపులోకి వెళ్ళి మనకి ఇలా ప్రాబ్లం చేస్తూ ఉంటుంది. సో డయేరియా చాలా పెద్ద మొత్తంలో తక్కువ కాలంలో వచ్చి రావడంతో ఒకేసారిగా బీపీ డౌన్ అయిపోవడం, ముఖ్యంగా వృద్ధులు, పెద్దవాళ్ళు, షుగర్, బీపీ ఉన్న వాళ్ళు, గుండె జబ్బు ఉన్న వాళ్ళు, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, ఈ అవయవాలు మార్చుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళలో పెద్ద ప్రాబ్లం అవుతుంది. అదే సాధారణంగా ఉన్న వాళ్ళలో మనకి చాలా తొందరగా గుర్తుపట్టి డయేరియా రాగానే, ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఇటువంటివన్నీ చాలా ప్రబలుతూ ఉంటాయి. ఎండాకాలం మొదలవగానే
బ్యాక్టీరియాలు, వైరల్ పేగుల మీద పడుతూ ఉంటాయి. పేగుల్లో ఇన్ఫెక్షన్ కి ఎక్కువ కారణం అవుతుంటుంది. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ అంత అట్టే భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. భూషణ్ రాజ్ గారు, ఇది ఒక సీజనల్ డిసీజ్ గా చూడొచ్చు అండి, లేదంటే ఇదేమైనా ఇంకాస్తో ప్రభావితం అయ్యే అవకాశం ఉందండి? యాక్చువల్ గా కొంతమంది చిన్న చిన్న నీళ్లు తాగే ప్రదేశాలలో, ఒక నల్లాలో కావచ్చు, ఒక కొలంలోంచి, ఒక నదిలోంచి, ఒక ఏరియాలో, ఒక చిన్న ఏరియాలో నీళ్లు తీసుకొని తాగుతూ ఉంటారు. అటువంటి ప్రదేశాల్లో ఒకేసారి చాలా మందికి ఒకేసారి తక్కువ కాలంలో వస్తుంది. కాబట్టి అటువంటి ప్రదేశాలను మనం చూడడం ద్వారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12 మందికి ఒకే చోట వచ్చిందన్నారు. ఆ 12 మంది తాగినటువంటి నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, వాళ్ళు కలుషిత పదార్థాలు ఏమన్నా తిన్నారా, లేదా ఒకే కామన్ ఏరియాలో కూరగాయలు కొన్నారా, లేకపోతే సరిగా కుక్ చేసుకోకుండా, ఒకే కుటుంబంలో అన్నం సరిగా కుక్ చేసుకోకుండా తిన్నారా, రాగా ఉన్న పదార్థాలని అంటే పండ్లని కానీ కూరగాయలని కానీ శుభ్రంగా చేసుకోకుండా తిన్నారా, అలాగే నీళ్లు అశుభ్రంగా ఉన్న చోట తాగారు, ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రదేశంలో వచ్చేది, ఒక సమయంలో వచ్చేది. కాబట్టి రోజు సంవత్సరం అంతా పొడుగుతూ ఉంటుంది, కానీ సీజనల్ అనక్కర్లేదు. కాకపోతే ఈ ఎండాకాలం బిగినింగ్ లో మాత్రం చాలా మందిలో ఈ బ్యాక్టీరియల్ వైరస్ లో పెరిగి చాలా ఎక్కువ ప్రాబ్లం, డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ కాలంలో వచ్చే డయేరియా మిగతా కాలంలో వచ్చే డయేరియా కంటే కూడా ఎండాకాలంలో వచ్చే డయేరియా ఎక్కువ ప్రాణహాని చేయగలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా తొందరగా డిహైడ్రేట్ అవుతారు. చుట్టూ ఉన్న వాతావరణం ఎండగా ఉండడము, పొడిగా ఉండడము, దానికి తోడుగా వీళ్ళు సరిగ్గా వెంటనే నీళ్లు తీసుకోలేకపోయారనుకోండి, వాళ్ళకి ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప, ఈ సీజన్ లో ఎక్కువగా వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ షిగిల్లా కూడా చాలా ప్రధానమైనది. ముఖ్యంగా మన భారతదేశంలో ఎక్కువ శుభ్రత లోపిస్తుందో అక్కడ ఈ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. భూషణ్ రాజు గారు, ఈ షిగిల్లాది అంటువ్యాధి కాబట్టి ఏ వయసులో ఉన్న వారికి తొందరగా అది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందండి? చిన్నపిల్లలకి, వృద్ధులకి చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలా అని చెప్పి మేము యంగ్ పిల్లలు కూడా చాలా తీవ్ర పరిణామాలు చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చిన్నపిల్లల్లో వాళ్ళకి రోగనిరోధక సరిగా ఉండకపోవడము, అలాగే వాళ్ళు చాలా తొందరగా, పెద్దవాళ్ళు, వృద్ధులు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు, చిన్నపిల్లలు చాలా తొందరగా డిహైడ్రేట్ అవుతారు. కాబట్టి ఈ డయేరియా కాదు, ఏ డయేరియా వచ్చినా కూడా వాళ్ళు చాలా తొందరగా ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి వాళ్ళని ఎక్కువ జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళకి మూత్రం సరిగా వస్తుంటేనో, లేకపోతే డయేరియా స్టార్ట్ అయిన కొద్దిసేపట్లోనో వాళ్ళు కొబ్బరి నీళ్ళు తీసుకోవడము, ఓఆర్ఎస్ లాంటి పదార్థాలు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మధ్యలో కాస్త ఉప్పు, నిమ్మరసం వేసుకొని మధ్య తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. అయితే పెద్దవాళ్లలో కూడా ఇటువంటి రోగనిరోధక తక్కువగా ఉండడము, షుగర్, నింతము చెప్పినట్టుగా షుగర్, బీపీ, గుండె జబ్బు, కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మజిల్ మాస్ సరిగా లేనటువంటి వాళ్ళు, కండ బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువ ఆర్ఫనేజెస్ లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, పిల్లల సహాయం లేకుండా దూరంగా ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు, నీళ్లు బాగా తాగే అవకాశం లేనటువంటి వాళ్ళు, కొంచెం మతిస్థమితం సరిగా లేనటువంటి వాళ్ళు, వీళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ చాలా పెద్దగా అవుతూ ఉంటాయి. వాళ్ళకు చెప్పలేరు, వాళ్ళకున్న బాధ సరిగ్గా చెప్పలేకపోతారు కొంతమంది. అటువంటి సందర్భంలో ఈ డిహైడ్రేషన్ నిజంగా మనిషిని చంపేస్తూ ఉంటుంది ఎండాకాలంలో, ఇంకా ఈ ప్రధానంగా. కాబట్టి ఇటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్లో ఒక 2 లూజ్ మోషన్స్ అయినప్పుడు వెంటనే డాక్టర్ చూపించడము, వాళ్ళకి మజ్జిగ, ఓఆర్ఎస్ లాంటివి తాగించడము పిల్లలు చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎప్పుడైతే ఇది ఎక్కువగా అవుతుందో, 5-6 కంటే ఎక్కువ అవుతున్నాయి, రోజు పిల్లవాడు వడలిపోతున్నాడు, నీరసించిపోతున్నాడు అలా అనుకున్నప్పుడు మీరు దగ్గరలో ఆసుపత్రికి తీసుకెళ్లి సెలైన్ ఎక్కించుకోవాలి. ఎప్పుడైనా కూడా సెలైన్ ఎక్కించుకోవడం అన్నది చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటుందేమో, అంటే ఇదేంటి ఒక ఆరోగ్య ప్రాక్టీస్ లాగా సెలైన్ అంటున్నారు అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం తాగడం సాధ్యం కానప్పుడు, వాంతులు అయిపోతున్నప్పుడు, పెద్ద మొత్తంలో విరోచనాలు అయిపోతున్నప్పుడు, దానికి తదనుగుణంగా మన అవసరానికి తగ్గట్టుగా అంత మందికే ఎక్కువ మేరకు మనం మంచినీళ్ళు తాగడం సాధ్యం కాదనుకుంటామో, అప్పుడు మనం సెలైన్ ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న ఆసుపత్రులు సైతం వెంటనే మన డయేరియా కదా, ఏముందిలే 4 రోజులు తీసుకొని సమాధానం తాగితేనో, లేదా కాస్త పెరుగు తింటేనో, మధ్య తాగితేనో బాగైపోతుంది అనుకోకుండా, ఎప్పుడైతే నీరసించిపోతున్నారో, ముఖ్యంగా జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, కష్టంగా ఉన్నారు, అటువంటి వాళ్ళు వెంటనే తొందరగా వెళ్ళి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి సెలైన్ ఎక్కించుకుంటే చాలా మంచిది. ఓకే భూషణ్ రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.